హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల అధికారంలో కూడా ఉండి చేయలేని పనుల్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తుంది. అయినా కానీ పాలన వైజ్గా చూసుకుంటే చాలా ముందున్నారంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ నేతలే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలే ఆయన ఓటమికి కారణం అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా ఆ నేతలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి పాలన సక్రంగా లేకనే ప్రజలు తిరస్కరించారు. 5 సంవత్సరాలు ఆయన చేయలేంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 నెలల్లోనే చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వేదికగా ఆ నేతలే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? ఏ విధంగా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఇది జగమెరిగిన సత్యం అండి. దీని గురించి పెద్దగా మనం ఇదేమి ఒక ఇంజనీరింగ్ ఫార్ములా కాదు, లేకపోతే ఇదేమి ఒక బ్రహ్మ పదార్థం కూడా కాదు. సో కళ్ళ ముందు కనపడుతుంది కదా ఆయన చేస్తున్న పనులు, జరుగుతున్న డెవలప్మెంటు. ఆల్రెడీ మనకి ఫైనెస్ట్ ఎగ్జాంపులే తెలంగాణ. సో హైదరాబాద్ సిటీ. సో అంతకుముందు తెలుగుదేశం అధికారంలోకి రాకముందు హైదరాబాద్ సిటీ ఏ విధంగా ఉండేది, సో తర్వాత మళ్ళీ బాబు గారి హయాంలో ఏ విధంగా తయారైంది. సో 2004 ముందు ఆయన చేసిన రిఫార్మ్స్ కానీ, ఆయన తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కానీ, ఆయన కంపెనీలు కానీ ఏ విధంగా ఈ రోజున హీల్డింగ్ ఇస్తున్నాయి, ఏ విధంగా రియల్ ఎస్టేట్ భూమి అయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే రింగ్ రోడ్డు కానీ, సో వచ్చిన ఈ యొక్క ఇంటర్నేషనల్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీలు కూడా సో ఏ విధంగా దానివల్ల ఆదాయం జనరేట్ అయింది. సో దాని ద్వారా మనిషి యొక్క ఆ యొక్క ప్రామాణిక లెవెల్స్ ఏ విధంగా పెరిగినాయి, ఆర్థికంగా మనిషి ఏ విధంగా ఇక్కడ నిలదొక్కున్నాడు. ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా రాళ్ళు రప్పలు ఉండి ఈవెన్ వాటర్ లేని ప్రాంతాల్లో కూడా ఈ రోజున రియల్ ఎస్టేట్ ఎకరాలు 100 కోట్లు పలుకుతున్నాయంటే కేవలం దానికి కారణం ద ఓన్లీ వన్ రీజన్ బిహైండ్ నారా చంద్రబాబు నాయుడు గారు, అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత 2004లో అన్ఫార్చునేట్గా రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడం, ఏదో కళ్ళబొల్లి కవర్లు చెప్పి ఈయన ఏదైతే సంపద సృష్టించాడో ఆయన తిన్నంత తిన్నాడు, కొడుకు దోచిపెట్టినంత దోచిపెట్టాడు, ఆయన వాళ్ళకి దోచిపెట్టాడు. సో ఏ విధంగా వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ నేపథ్యం మారిపోయిందో మనం చూసాం. అంతవరకు 5-10కి ఎవడ 5,000 10,000 ఇస్తాడా, అంకులు ఒక 5,000 ఇచ్చిన 10,000 ఉండని ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి పారిపోయే స్థితి ఉండేది. వీడితో పడలేకపోతున్నామని తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టాడు ఆయన. సో ఆ తర్వాత ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి కుటుంబం ఏ విధంగా స్థితిమంతులు అయ్యారు. 2004 ముందు ఉన్న ఇల్లు అమ్ముకుంటా పర్మిషన్ అడిగి బాబు గారిని అమ్ముకున్న వాళ్ళు, తర్వాత ఏ విధంగా ఈ పవర్ ప్రాజెక్ట్స్, లేకపోతే సాక్షి మీడియా, ఈ యొక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ విపరీతమైన ఈ భవంతులు, ఆస్తులు, ఈ విల్లాసు, ఈ విలాసమైన భవనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, 1000 ఎకరాలు చూసాం మనం. సో కేవలం రాష్ట్రాన్ని పూర్తిగా దోసేశారు. అదేవిధంగా గత 5 ఏళ్ళుగా కూడా 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ద డే 1 అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఇంక వేరే ఆలోచన లేదు. లిక్కరు, ల్యాండు, శాండు, వైను, అలాగే మిగతా అన్ని రంగాల్లో చూశారు కూడా మీరు. పప్పులకి ఎగ్ పప్స్ తినడానికి ఒక దగ్గర 3.5 కోట్లు పైచిలకు, అలాగే షర్బత్లు తాగిన ఒక 25,000, అలాగే తిరుపతిలో మున్సిపల్ వాళ్ళ మీటింగ్స్లో ఖర్చు పెట్టిన స్నాక్స్ ఖర్చు పెట్టింది 1.5 కోటిన్నర. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అసలు ఇంక అది ఇదేం లేదు. ఆ కొండ మీద దేవుణ్ణి, ఆ కొండ మీద ఉన్న అమ్మవారిని కూడా తినేశారు వాళ్ళు. సో మనం చూసాం ప్రతి చోట కూడా అవినీతే, వీళ్ళు వేసిన ప్రతి స్కీమ్ కూడా స్కామే. సో కాబట్టి బాబు గారికి జగన్మోహన్ రెడ్డికి పోల్చుకోవడానికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అసలు కంపేర్ చేయడానికి అతను అసలు ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. అసలు అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా దంచుకుని దాచుకోవడం తప్పించి అతనికి అసలు పరిపాలన మీద ఒక పట్టు కానీ, అసలు ఏ విధంగా సంపద సృష్టించాలి, ఏ విధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అనేది ఏమాత్రం అవగాహన లేదు. ద డే 1 ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతులందరికంటే ఎక్కువ ధనం నా దగ్గర ఉండాలి, ఎవడు లేని దాన్ని ఆస్తులు పాస్తులు పొలాలు భూములు నాకు ఉండాలి,
ఎవరికి లేనటువంటి ఇల్లు నాకు ఉండాలి, ఈ ఆలోచన తప్పించి జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవకు కానీ రాజకీయాలకు కానీ ఎక్కడ కూడా అతను అన్ఫిట్. సో ఈ రోజున మీరు చూస్తున్నారు విత్ ఇన్ ఎ షార్ట్ టైంలో విత్ ఇన్ ఎట్ ఇంకా పట్టుమని మీకు ఆల్మోస్ట్ 3 months కూడా అవ్వకుండానే బాబు గారు అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటాడు, ఒక విజనరీ లీడర్ ఎలా ఉంటాడు, ఒక ప్రిజనరీ ఎలా ఉంటాడు అన్నది ఆయన చేతుల ద్వారాను ఆయన మాటల ద్వారాను నిరూపిస్తూ ఉన్నాడు. ఆయన మాటల మనిషి కన్నా చేతల మనిషి ఆయన. మీరు చూసారు నిన్న కూడా 15 కంపెనీలు అక్కడ శంకుస్థాపన చేశారు శ్రీ సిటీలో. అలాగే పోలవరం ఫండ్స్ గురించి కానీ అమరావతి గురించి కానీ ఆయన 2 times ఢిల్లీ వెళ్ళి మ్యాక్సిమం ఏమేమి సాధించాలో అన్నీ సాధించుకున్నాడు. ఆయన ఓన్లీ 2 times ప్రధానమంత్రిని మిగతా మంత్రులను కలిసి. అదే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళలో మీరు చూశారు ఢిల్లీ ఎన్ని పర్యాయాలు వెళ్ళాడు, ఎన్నిసార్లు తిరిగాడో మనం చూసాం. సో వెళ్ళినప్పుడల్లా కూడా ఎంతసేపు వాళ్ళ బాబాయ్ కేసును బయటకు రానివ్వకుండా ఉండడం కోసం, తన బెయిల్ రద్దు అవ్వకుండా ఉండడం కోసం, అలాగే తన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు అవి ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసమే కృషి చేశాడు. కానీ ఏ రోజు కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే ఈ యొక్క పెండింగ్ ప్రాజెక్ట్ పోలవరాన్ని ఎలా చేయాలి, లేకపోతే అమరావతిని చేయాలనుకుండా 3 రాజధానుల పేరుతో ఏ విధంగా అమరావతిని నాశనం చేశాడో మనం అందరం చూసాం. సో కాబట్టి వాళ్ళ మీడియా చెబుతుంది ఏమి అతిశయోక్తి కాదు, ఇదేమీ లేని విషయం కాదు. సో అట్లీస్ట్ ఎన్నో అబద్ధాలు ఎన్నో అసత్యాలు ప్రచారం చేసే సాక్షి మీడియా, సాక్షి పేపర్ కూడా అట్లీస్ట్ మరి అది రియలైజేషన్ అనుకోవాలా, లేకపోతే ఆల్రెడీకి ప్రపంచమే కోడైకి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇన్ఎఫిషియన్సీ ఏంటి, ఇనేబిలిటీ ఏంటి, అతను ఎంత అసమర్థుడు అనేది సో ప్రపంచానికే తెలిసిపోయింది. కాబట్టి ఈ సమయంలో కూడా మనం నిజం చెప్పకపోతే అసలు కొనేవాడు కూడా మన పేపర్ కొనడనే ఉద్దేశంతో మళ్ళీ బాబు గారిని ఈ విధంగా ప్రైజ్ చేస్తున్నారు అన్నది మనం కూడా ఆలోచించవలసిన విషయం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ దురదృష్టం. 5 ఏళ్లలో ఎంత డ్యామేజ్ జరిగిందో మనం చూసాం. దగ్గర అన్ని వ్యవస్థలని నాశనం చేసేసాడు. ఈరోజు కూడా ఇంకా ఎంప్లాయీస్లో ఒక ఐఏఎస్లో ఐపీఎస్లో కూడా ఒక జవాబుదారీతనం కనపట్లేదు. ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి మత్తులోంచి ఇంకా బయటపడలేదు. ఇప్పుడు కూడా ఈయన ఎన్ని పరుగులు పెట్టి ఎన్ని పనులు చేస్తున్నా కూడా వాళ్ళ యొక్క తోడ్పాటు సరిగ్గా ఉండలేదు. మీరు చూసారు 2-3 మీటింగుల్లో కూడా ఈ మధ్య నిన్న మొన్న మీటింగ్లో కూడా ఒక అధికారిని కూడా ఆయన మందలించడం చూశారు. అంటే పూర్తిగా వ్యవస్థలను సర్వనాశనం చేసి వీళ్ళందరినీ కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా తన దోపిడీ తను సాగిస్తుంటే వీళ్ళు కూడా వీళ్ళ శక్తి కొలిది వాళ్ళు కూడా దోపిడీ చేసేసారు. కాబట్టి ఇంకా దోపిడీ డబ్బుల యొక్క బలిసి కొట్టుకోవడం కానీ లేకపోతే వాళ్ళ ఆ మత్తులోంచి ఇంకా బయటపడలేకపోతున్నారు. కాబట్టి ఇంకా ఆ వర్క్ కల్చర్ రావట్లేదు వీళ్ళకి. అతనేమో పబ్జీ ఆడుకుంటాడు తాడేపల్లి కొంపలో కూర్చుని ఎంతసేపు ఏ విధంగా నేను రోజుకి కొన్ని 100 కోట్లు సంపాదించాలనే ఆలోచనతో అతను ఉన్నాడు. సో మిగతా వాళ్ళు కూడా శక్తి కొలిది వాళ్ళు కూడా సంపాదించుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి సో ఆ ఎంప్లాయీస్ కూడా ఇంకా బయటపడట్లేదు, ఆ మూడ్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా. సో ఏదేమైనా కూడా ఒక్కసారి వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి ఆర్థిక వ్యవస్థ చిన్నమైనం అయిపోయి ఈ విధంగా కంప్లీట్గా మొత్తం నాశనం అయిన తర్వాత మళ్ళీ వీటిని రిస్టోర్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఒక 24 గంటలు తిని తాగి తందనాలాడేవాడిని తీసుకొచ్చి ఏదైనా పని చేయమంటే ఎంత కష్టపడతాడో ఈ విధంగా భ్రష్టు పట్టిన ఈ వ్యవస్థల్ని ఈ భ్రష్టు పట్టిపోయిన ఈ యొక్క ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఘాటిలో పెట్టడం కూడా అంతే కష్టం. ఎందుకంటే ఆ వర్క్ కల్చరు నేర్పించడం కూడా చాలా కష్టం. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ చిన్నపాటి డ్యామేజ్ కాదు. కాబట్టి అయినా సరే ఇటువంటి క్షణంలో అతని మీడియానే ఈ విధంగా బాబు గారు సమర్థుడు, బాబు గారు మంచి ఒక టార్చ్ బేరరు లేకపోతే ఒక మార్గదర్శి అని చెప్పి మాట్లాడడం అనేది ఒక మెచ్చుకోదగ్గ విషయం. అంటే శత్రువు కూడా తన శత్రువుగా భావించే చంద్రబాబు నాయుడుని కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రైజ్ చేస్తుందంటే ఇది ఒక ఆహ్వానించదగ్గ విషయం. ఎప్పుడైనా కూడా ఒకటండి, తప్పు చేస్తే తప్పు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడడం తప్పులేదు, తప్పు చేస్తున్నామని ఆర్టికల్ రాయడం తప్పులేదు. కానీ ఏ తప్పు చేయకుండా కూడా కావాలని చెప్పి భూతద్దంతో తప్పులు ఎదుగుతూ లేనిపోని అసత్య ప్రచారం చేస్తూ సాగించిన సాక్షి కూడా ఈ రోజున ఈ విధంగా మరి ప్లేట్ మార్చడం అనేది ఒక విధంగా సర్వైవల్ పాలిటిక్స్ లేకపోతే ఇది అంటే మార్కెట్లో ఆ పత్రికా పేపరు సర్వైవ్ అవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నమా
లేకపోతే నిజంగానే వాళ్ళలో ఆ మార్పు వచ్చిందా అన్నది ఇంకొంత మనం చూడవలసిన సమయం ఉంది. సో విల్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని మనం అంత తొందరగా మనం తేలిగ్గా మనం లెక్క వేయకూడదు. అంత తొందరగా మారతారని కూడా మనం ఆశించకూడదు.